నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. 2029 ఎన్నికలకు ఇంకా 3.5 సమయం ఉంది. కానీ వైసీపీ మాత్రం ఎప్పటి నుంచే అధికారం గురించి పగటి కలలు కంటోంది. ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సింది పోయి అధికారమే పరమావధిగా ముందుకెళ్తోంది. ప్రజా సమస్యలంటే పట్టింపు లేదు. అధికారం అందితే చాలన్నట్లు జగన్ పార్టీ వ్యవహరిస్తోంది. జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే అలానే ఉన్నాయి. డీలిమిటేషన్ అయితే 200 సీట్లు కాకుంటే 151 సీట్ల కన్నా ఎక్కువగానే గెలుస్తామంటూ లెక్కలు కట్టి గాలిమేడలు కడుతున్నారు ఆ పార్టీ నేతలు. ముందుగా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సురేంద్ర నాయుడు గారు. నమస్తే సార్. కాంగ్రెస్ అధికార ప్రతినిధి షేక్ బాజీ గారు, ఆయన స్టేట్ మైనారిటీ అబ్జర్వర్ కూడా ఉన్నారు. వెల్కమ్ అండి. సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజలి గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వెల్కమ్. మరి కాసేపట్లో మనకి వైసీపీ ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. సార్ కృష్ణాంజలి గారు, ఈ వ్యాఖ్యలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో మరి ఆయన క్యాడర్ను ఉత్సాహపరచడానికి చేశారో, లేదంటే ఆయన గట్ ఫీలింగో, లేదంటే మనం ఇప్పుడు ఇంట్రోలో చెప్పుకున్నట్టు ఏమైనా పగటి కళ్ళకి అంటున్నారో, లేదంటే ఇప్పటివరకు 18 నెలల పాటు ఏ కార్యక్రమాలు చేయకపోయినా మాకు ఇంకా అంతే ప్రజాదరణ ఉంది కాబట్టి ఈ 3.5 ఏళ్ళు కూడా ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టినా పెట్టకపోయినా ఖచ్చితంగా తమకి అధికారం కట్టబెడతారనే ఒక కాన్ఫిడెన్స్ తెలియదు. ఈ 18 నెలల కాలంలో నిజంగా కనుక వారు ప్రజా సమస్యల మీద, అలాగే ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటి మీద ఒక కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్స్ కనుక చేసుండి జనాల్లోకి వెళ్ళి 39-40% కాదు, ఈసారి ఇంకో 10%, 5% పెంచుకుంటాము ఎంతమంది కలిసి వచ్చినా అని ఉంటే ఒక రకంగా ఉండేది. ఈ 18 నెలల కాలంలో వారు ఆ అటువంటి కార్యక్రమాలు చేయకపోగా పైపెచ్చు ఒక్కళ్ళు కూడా ఎమ్మెల్యే, వాళ్ళ వైసీపీ ఎమ్మెల్యే ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది వైసీపీ పార్టీ, ఇన్ని సెషన్స్ జరిగితే ఒక్క సెషన్ అసెంబ్లీ సమావేశాలకు కూడా వెళ్లకుండా, అటు ఫీల్డ్లోనూ కార్యక్రమాలు చేయకుండా అటు అసెంబ్లీకి వెళ్ళి బాధ్యత నిర్వర్తించాల్సింది అది కూడా నెరవేర్చకపోగా, అంటే ప్రతిపక్ష పార్టీగా విధులు నిర్వర్తించకుండా మాకు అధికారమే కావాలి, అధికార పార్టీగానే మేము ఉంటాము అనే ఒక భావన వచ్చేటట్టుగా మాట్లాడటం ఎలా చూడాలి? 2, డీలిమిటేషన్ అయితే 200+, డీలిమిటేషన్ కాకపోతే వారు 2019లో సాధించిన 151 కన్నా పెచ్చు. ఒకే ఒక కార్యక్రమం చేశారు, పీపీపీ ప్రైవేట్ మెడికల్ కాలేజీది. సరే, అదన్నా సరే ఇక ఒక ట్రాక్లో వెళుతుంది అని అనుకుంటే ఆయన చివరిలో చేసినటువంటి వ్యాఖ్యలతో అది కూడా తుస్సంది. మొత్తం కూడా పీపీపీలో ఈ 1 కోటి సంతకాల సేకరణ ఎట చేశారనే దాని మీద డిస్కషన్ కాకుండా ఆయన పీపీపీ మెడికల్ కాలేజీలు ఎవరైతే నిర్వహణ కోసం తీసుకుంటారో వాళ్ళని 2 నెలల జైలు వేస్తానన్నదే టాపిక్ అయి కూర్చుంది. సో సార్, on what basis they are expecting that they are going to come into power in 2029, sir? అందరికి కూడా నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలకు ముందు వాళ్ళ నినాదం వై నాట్ 175. సిద్ధం సభల్లో కూడా అదే కదా వాళ్ళు ప్రకటించింది. మాకు 151 కాదు 175 వస్తాయి. ఇక అన్ని చోట్ల చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోతాడు, ఓడిస్తాము. నారా లోకేష్ మంగళగిరిలో మళ్ళీ ఓడిస్తాము. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తాము. ఇవే కదా వాళ్ళు చెప్పింది. నిజంగా వాళ్ళు అనుకున్న దాని ప్రకారంగా మరి ఇప్పుడు ఏమొచ్చాయి? ఎలా ప్రజలు ఏం తీర్పిచ్చారు? అంటే జగన్మోహన్ రెడ్డి ఊహల్లో ఇలాగా ఫీల్ అయ్యాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనికిరాడని, ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరాడని 11 సీట్లకు పరిమితం చేశారు ప్రజలు. ఇది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఇప్పుడు మరి వై నాట్ 175 ఆ నినాదం మీరన్నా ఉండాలిగా. కనీసం మాకు 150 కన్నా ఎక్కువ వస్తాయి అని ఇప్పుడు ఎందుకు చెప్పటం? ఇప్పటికైనా ఏదో ఒకటి చెప్పేటప్పుడు
మాట అదేదో ఆ చెప్పేదేదో గట్టిగా చెప్పొచ్చు కదా, వై నాట్ 175 ఇప్పుడు వస్తాయి మాకు అని చెప్పొచ్చు. లేదు అంటే 225కు రేపు పొద్దున పెరుగుతాయి డీలిమిటేషన్ లో అనుకోండి, 225 వస్తాయి అని చెప్పాలి. 220 వస్తాయి అనేటువంటిది ఏంటి ఇక్కడ ఒక అంశం అండి. ఇది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, దీనికి కారణం ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఇది సైకలాజికల్ మైండ్ గేమ్. ఎందుకు ఈ మైండ్ గేమ్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఎన్నికలు అసలు ఎప్పుడు ఉన్నాయి? 2029లో ఎన్నికలు. ఈ మధ్యకాలంలో కొన్నాళ్ళు జమిలీ వస్తాయి, మధ్యలోనే ఎన్నికలు రావచ్చు, ఇలాంటివన్నీ కూడా మాట్లాడారు. అన్ని అయిపోయినాయి. ఇప్పుడు రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు మాకు 150 పైన వస్తాయి, లేదా 200 వస్తాయి, ఇలాంటివన్నీ చెప్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థితి, ఈ రోజు స్థితి ఏంటి అనేటువంటి దాని గురించి ఆలోచిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఓడిపోయిన తర్వాత పార్టీని వదిలిపెట్టి బయటకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు ఏంటి అనేది అందరికీ తెలుసు. తర్వాత చాలా మంది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రులుగా ఉన్నవాళ్ళు, కీలక నేతలుగా ఉన్నవాళ్ళు చాలా మంది ఇప్పుడు మాట్లాడటం లేదు, మీడియా ముందు కూడా రావటం లేదు. అసలు ఉత్తరాంధ్రలో నాయకులు మీరు చూడండి, బొత్స సత్యనారాయణ తప్ప ఎవరన్నా మీకు ఎప్పుడన్నా కనపడుతున్నారా? ఈ మధ్య కాలంలో ఒకసారి ధర్మాన ఏదో ప్రెస్ మీట్ పెట్టినట్టు ఉన్నారు. ఆయన కూడా ఒకసారి వచ్చాడు ఈ సంవత్సరం 9 నెలల కాలంలో. ఇద్దరు ధర్మాన ప్రసాదరావు కానీ, ధర్మాన కృష్ణదాస్ కానీ, అదేవిధంగా మాజీ స్పీకర్ కానివ్వండి, తమ్మినేని సీతారాం కానివ్వండి, అలాగా అసలుకి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కీలక నాయకులు ఎవరూ లేరు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ అప్పుడప్పుడు ఒక ప్రెస్ మీట్ పెడతాడు. ఇది పరిస్థితి. అప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా రోజా అప్పుడప్పుడు విజిటింగ్ ఏదో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు, తిరుపతి ఎక్కడికో వచ్చి. కొడాలని అసలు కనపడకుండా పోయారు. ఈ మధ్య కాలంలోనే ఆయన ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇంకొక 6 నెలలు టైం అంటే వస్తాను నేను అనేటువంటి విధంగా. ఇప్పుడు ఆయన ఇప్పుడు దాకా ఏం కనపడలేదు. ఒకసారి మీడియా వాళ్ళు అడిగారు ఆయన్ని, అడిగితే ఎవరో అమ్మాయి వంశీ అరెస్ట్ అప్పుడు అడిగితే, నా ఉద్యోగం పీకేశారు అమ్మ, నేనేం చేయాలి, మీరు ఇప్పుడు వచ్చి నా ఉద్యోగం జనం పీకేసిన తర్వాత అని చెప్పాడు. ఉద్యోగం పీకేసిన తర్వాత జనంలో ఏం పని లేదనమాట. అధికారం ఉంటే క్యాసినోలు పెట్టుకోవాలి, అదేవిధంగా కుంభకోణాలు చేయాలి, వాడిని తిట్టాలి, వీడిని తిట్టాలి, అధికారం పోతే ఇంట్లో కూర్చోవాలి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల వ్యవహారం. మరి ఇలాంటప్పుడు ఇంత కొడాలి నాని గారు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా సీనియర్ పొలిటికల్ లైఫ్ కనుక తీసుకుంటే, ఆయన చిన్నతనం నుంచి కూడా పాలిటిక్స్లో ఉన్నాడు. మరి ఆయనకి ఇన్నేళ్ల తర్వాత కూడా రాజకీయాలంటే అది ప్రొఫెషన్ కాదు, అది జాబ్ కాదు, ఇట్ ఈస్ సంథింగ్ ఆల్వేస్ టు బి కనెక్టెడ్ విత్ పీపుల్ అనేది బేసిక్ దాన్ని వదిలేసి నేను చూశానులేండి. ఆ వీడియో చాలా బాగుంటుంది, చమత్కారంగా కూడా ఉంటుంది. ఆ అమ్మాయి కౌంటర్ చూసారంటే ఆ జర్నలిస్ట్ ఈయన కౌంటర్ చేస్తున్నాడు అన్నట్టుగా అందరు చూశారు సరదాగా. కానీ పబ్లిక్ లో ఏం వెళ్ళింది, నాకు అసలు ఉద్యోగం పీకేసిన తర్వాత దానికేం పని లేదట. అయితే ఇట్లాగా నీవు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు లేకుండా, అదే విధంగా కీలకమైన నేతలు వేరే పార్టీల్లోకి వెళ్ళిపోయి, అదే విధంగా కొంతమంది మంత్రులుగా చేసేటువంటి వాళ్ళు కీలక నేతలు ఆ అవినీతి కేసుల్లో కూరుకుపోయి జైలుకు పోయారు. ఇది పరిస్థితి. ఈ రోజున ఒక డొల్లతనము అనేటువంటిది కనపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఏ కార్యక్రమాన్ని తీసుకునేటువంటి ధైర్యం జగన్మోహన్ రెడ్డి చేయటం లేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా అతను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడము లేదు అని అంటే అప్పుడప్పుడు వచ్చి కనపడటం వ్యవహారం తప్ప ఏ ఉద్యమాన్ని ఆయన నేరుగా చేశాడు? ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి దాంట్లో కూడా మిర్చి, అదే విధంగా పొగాకు, మ్యాంగో, అరటి, వీటికి సంబంధించినటువంటి దాంట్లో ర్యాలీలే చేశాడు అక్కడికి వెళ్ళి. ఆ తర్వాత కంటిన్యూషన్ కూడా ఏం లేదు ఉద్యమం. ఏమైనా ఒక ప్రతిపక్ష పార్టీగా ఒక ప్రజా ఉద్యమాన్ని నడిపాడా? ఇంకొకటి పీపీపీది అంతా ఉద్యమాన్ని అనుకుంటున్నారు. పీపీపీ ఉద్యమాన్ని గొంతు నురిమి చంపాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఇప్పుడు మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ తప్ప అన్ని పార్టీలు పీపీపీని వ్యతిరేకిస్తున్నాయిగా. ఇప్పుడు మనలాంటి వాళ్ళం కూడా ఇది పీపీపీ మంచిది కాదు, ఇది ప్రజలకు నష్టం జరిగిద్దని కూడా అంటున్నాంగా. అలాంటప్పుడు అసలు ఇది ఒక ప్రజా ఉద్యమంగా తయారవకుండా ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ కు మాత్రమే క్రెడిట్ రావాలి అనేటువంటి దాని మీద దాన్ని మొత్తాన్ని గొంతు నులిమి చంపేశాడు. వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ ర్యాలీలు, వాడితో ఏదో పబ్బం గడిపాడు. ఆ తర్వాత వెళ్ళి అక్కడ గవర్నర్ కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాడు. ఇక అయిపోయింది, ముగిసిపోయింది అని ప్రకటించేసాడు. ఆ తర్వాత న్యాయ పోరాటం చేస్తాడట. నీళ్లు చల్లేశాడు మొత్తం ఉద్యమానికి. తర్వాత ఏం చెప్తున్నాడు, నేను 33వ నాటికి మేము అధికారంలోకి వస్తే
అప్పుడు మేము ఒకవేళ ఇది ప్రైవేటైజేషన్ చేసినా సరే తిరిగి తీసుకుంటామని చెప్తున్నాడు. నువ్వు వచ్చేది ఎప్పుడు, నీ పార్టీ వచ్చేది ఎప్పుడు, తిరిగి తీసుకునేది అసలు తిరిగి తీసుకోవడం ప్రాక్టికల్ గా సాధ్యమయ్యే పనేనా? ఎలాగా? ఆల్రెడీ ప్రభుత్వము విధానపరమైన నిర్ణయం చేసి పీపీపీ అనేటువంటిది చట్టబద్ధంగా కూడా కరెక్ట్ అని కోర్టులు కూడా చెప్పిన తర్వాత ఇక నువ్వు ఎలా వెనక్కి తీసుకుంటావు, ఎలా కేసులు పెడతావు, ఏం చేస్తావు? ఇదంతా ఏంటి? ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి మాటలు, వ్యవహారం ఇవన్నీ కూడా కేవలము సైకలాజికల్ మైండ్ గేమ్. కార్యకర్తలు కూడా పోతారేమో అనే ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. వాళ్ళ నాయకులు కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలకిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% నుంచి వాళ్ళకి ఓటింగ్ పెరగాలి అని అంటే ప్రజా సమస్యల మీద పనిచేయాలి కదా. ఒక్క సమస్యను తీసుకున్నారా? ఒక్క సమస్య మీద పనిచేసి మీరు సిపిఎం పార్టీ, సిపిఐ వాళ్ళని చూసుకోండి. ఎన్ని ఇష్యూస్ మీద, అంగన్వాడీల దగ్గర నుంచి మిగతా ఇష్యూస్ మీద, ప్రతి ఇష్యూ మీద వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. పీపీపీల మీద కూడా ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళ కలుపుకోలే. కారణం ఏందో తెలుసా? ఈ క్రెడిట్ ఎవరికి పోకూడదు. ఇది ఇంకా 3.5 సంవత్సరాలు ఇంతే ఉండాలి, జనం ఇంతే ఇబ్బందులు పడాలి. ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉండాలి. వీళ్ళు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, విమర్శిస్తూ ఉండాలి. ఎన్నికల సమయం వరకు దీన్ని ఎన్నికల ఎజెండా కింద ఉంచుకోవాలి. ఇది ప్లాన్. ఏ విధంగా చూసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరిగేటువంటి పరిస్థితులు కానీ, మళ్ళీ ఎన్నికలు వస్తే గెలుస్తే అనేటువంటిది కానీ ఈ రోజుకైతే లేదు. మీరు 11 గెలిచినటువంటి మీరు ఒక్కసారి నిజాయితీగా సమీక్షించుకున్నారా? అసలు ఎందుకు ఓడిపోయామనేటువంటి దాని మీద సమీక్షించుకుంటే దాన్ని ఎలా అధిగమించాలని తెలియవచ్చు. నేను ఒకటి చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి బలం బలహీనత నా అబ్జర్వేషన్ ప్రకారంగా అయితే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉంటే అది అతని బలం అండి. 2019 ఎన్నికలకు ముందు నిత్యం ప్రజల్లో ఉండి పాదయాత్ర చేసి మీ సమస్యల మీద నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పేసి అప్పుడు ప్రభుత్వ వైఫల్యాల మీద అని చెప్పిన తర్వాత జనం అవకాశం ఇచ్చారు. అది అతని బలం. మరి 2019 నుంచి 24 వరకు ఏం చేశాడు? ప్రజలకు దూరం అయ్యాడు. ప్రజలతో సంబంధం లేదనుకున్నాడు. నేను వాలంటీర్లు చాలు అనుకున్నాడు. నేను వాళ్ళకి డబ్బులు వేస్తున్నా, వాళ్ళు నాకు ఓట్లు నొక్కుతారని అనుకున్నాడు. ఇక మా మధ్యలో ఎవరు లేరు అనుకున్నాడు. ఇక ప్రజలకు ఆయన కలవలేదు, ఆ ప్రజల్ని ఆయన్ని కలవనేలేదు. ప్రజావేదికకు కూల్చివేశాడు. ఎక్కడా కూడా ప్రజలు ఆయన కలిసేటువంటి అవకాశమే కల్పించలేదు. ఇప్పుడు సిద్ధ సభలు, బహిరంగ సభలు ఇవన్నీ పెట్టాడు. అక్కడ పరదాలు, బారికేడ్లు, వ్యవహారము ఇవన్నిటితో నువ్వు ఎవరితో ప్రజలతో కలిసావు? ఇప్పుడు మీ ఉద్దేశం మళ్ళీ 2019, 25 మధ్యలో, 24 మధ్యలో అధికారంలో ఉండి కలవలేదు, ఇప్పుడేమో అధికారం కోల్పోయిన తర్వాత కూడా ప్రజల్లో కలవకుండానే ఉంటున్నాడు అనేది కదండి మీ ఉద్దేశం? ఎందుకై ఉంటుంది? ఎందుకై ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ప్రజలు తనకు అన్యాయం చేశారని ప్రజల మీద కోపమా? ఎస్ అండి, ఖచ్చితంగా. నా అభిప్రాయం అయితే నేను ఇంతే అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి నేను 175 కావాలని నేను అడిగితే మీరు నాకు బటన్ నొక్కి నాకు ఓట్లు వేయాలి కదా అనేటువంటి విధంగా నాకు 11 సీట్లు ఇచ్చారు. నాకు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు, అసెంబ్లీకి పోదామంటే వాళ్ళు ర్యాగింగ్ చేస్తారు. ఈ విధమైనటువంటి పరిస్థితి మీరు ఇచ్చారు కాబట్టి మీకు అన్యాయం జరగాలి, మీ గురించి నేను మాట్లాడను, మీ గురించి నేను పోట్లాడను, మీ సమస్యలు ఉంటే నేను పట్టించుకోను అనేటువంటి విధంగా ఏ ప్రభుత్వమైన అద్భుతమైన పాలన అందించలేదు, సాధ్యమయ్యే పని కాదు. ప్రభుత్వ వైఫల్యాలు ఉంటాయి, ప్రజల సమస్యలు కూడా ఉంటాయి. ఈ కారణంతోనే ప్రజల మీద కోపంతోనే వదిలేసేసాడు. వీళ్ళందరూ ఇక ఫెయిల్ అయిపోయి ఇంకా ఈ కూటమి మీద మాకు అంత వ్యతిరేకత వస్తే నువ్వే గతి బాబు మాకు అని దండం పెడితే ఎస్ నేను ఉన్నాను మీకోసం, నన్ను మీరు మర్చిపోయారు మొన్న, ఇప్పుడైనా సరే మీరు నాకు ఓట్లేయండి అని అడిగి ఆ విధంగా రేపొద్దున గెలవచ్చనే ఒక భ్రమంలో ఉన్నారు. ఇది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ అండి. ఎందుకు అంటే ఈ రోజు ఉన్న స్థితికైతే జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న తీరు 2024 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడైతే గ్రాఫ్ ఇంకా పడిపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఆ ఎన్నికలు జరిగినటువంటి తీరు తర్వాత అప్పుడు ఇంకా అది ఒక స్పష్టత వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. అలాగని వైసీపీ వాళ్ళు అనొచ్చు స్థానిక సంస్థల ఎన్నికలు అప్రజాస్వామిక జరిగితే ఇప్పుడు కడప జెడ్పీటీసీ, మీ ఒంటిమిట్టి జెడ్పీటీసీ ఎలా జరిగే చూసా, ఇవన్నీ జరుగుతాయి. వాటిని ఎదుర్కొని నిలబడి కార్యకర్తలు నిలబడి మీరు ఎలక్షన్ చేస్తేనే కదా రేపొద్దున 29లో అయినా ఎలక్షన్ చేయాలంటే అంతేగా. ఇప్పుడు పులివెందల్లో జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలింగ్ ఏజెంట్లు లేరు. ఎవరిది నియోజకవర్గం అది? జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం, నీకు పోలింగ్ ఏజెంట్లు లేరు. పోలింగ్ ఏజెంట్లే లేరంటే భయపడ్డారు లేదా బెదిరించారు అని అంటే మరి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలోనే అలా ఉంటే 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? కాబట్టి ఈ రోజు ఉన్న స్థితి అయితే
జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ డౌన్ అవుతుంది తప్ప పెరగటం లేదు. అందుకోసమనే దీన్ని కప్పిపుచ్చుకోవటం కోసం, ఉన్న కార్యకర్తలు పోకుండా ఉండటం కోసం, అదే విధంగా బెదిరేటువంటి కూటమి నేతలు ఉన్నారు కాబట్టి వాళ్ళని బెదిరించటం. ఎలాగో వీళ్ళు బెదిరిస్తారు కదా, జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తే వీళ్ళకి మామూలుగా ఉండదు. వీళ్ళు అంత బెదిరిపోయేటువంటి వాళ్ళ నెంబర్ 1 ఈ కూటమి నేతలు ఈ ముగ్గురే కాబట్టి వీళ్ళని బెదిరిస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఈ విధమైనటువంటి ధోరణిలో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు తప్ప ఇది ప్రజలు హర్షించేటువంటి విధంగా ప్రతిపక్షానికి సంబంధించి లేదు. అలాగని కూటమి మీద అద్భుతమైన పాలన అందిస్తుందని నేనేం సర్టిఫికెట్లు ఇవ్వను. వాళ్ళు కూడా ఆశించిన స్థాయిలో ఏమీ పని చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు. దానికి తీసుకట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. రైట్. సురేంద్ర నాయుడు గారు, 2029 మొన్నటి వరకు జమిలీ అన్నారు. ఇప్పుడు జమిలీ మీద ఆశలు పోయినట్టున్నాయి. మొత్తానికి 29లోనే జరుగుతాయి అని చెప్పేసి నిన్న సజ్జల గారి మాటల ద్వారా అర్థమవుతుంది. బట్ దానికైతే ఇప్పుడే సిద్ధమైపోయారట. సో దీన్ని ఏమంటారంటే ఎగ్జామ్స్ ఇంకా 6 నెలలు ఉందనగానే మొత్తం సిలబస్ కంప్లీట్ చేసుకొని రిజల్ట్ ఈ రకంగా నేను రాయబోతున్నాను, నాకు మార్కులు కూడా ఈ రకంగా వస్తాయి అని చెప్పేసి పిల్లోడు ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తాడో, ఏది అంటే అంత దూరం నుంచి ఇంకొక సంవత్సరం లేకపోతే సంవత్సరం కోర్సులో 8 నెలలు ఉందనగా కూడా నాకు ఇన్ని మార్కులు వస్తాయి అన్నట్లుగా ఆయన చెప్తున్నారు. 200+ డీలిమిటేషన్ జరిగితే లేదంటే పాత స్కోర్ 151 దాడుతూ ఉంటున్నారు. బట్ నాట్ అంటే వై నాట్ 175 కాకుండా కొద్దిగా ఏదో కొద్ది కిందకి వచ్చినట్టున్నారు ప్రాక్టికాలిటీని చూసి. సో మరి మీరు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ కూటమి 15 సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఉంటుంది, కలిసి ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదంటున్నారు. సో హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఆయన గెలిచి మీరు గెలిచి ఎవరో ఒకళ్ళు ఓడాలి కదా. సో ఆర్ యూ రెడీ టు టేక్ ద డిఫీట్ ఇన్ 2029? సురేష్ గారు, ముందుగా మీకు, అదేవిధంగా పెద్దలు కృష్ణాంజనేయులు గారికి, అదేవిధంగా పెద్దలు బాజీ గారికి, అదేవిధంగా వైసీపీ సోదరులు పేరు నాకు ఐడియా లేదు వారికి, అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారు మనకి రెగ్యులర్గా వస్తారు. మధుసూదన్ రెడ్డి గారికి, అదేవిధంగా 24/7 సిటీ న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారాలు. సురేష్ గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఛాలెంజ్గా తీసుకొని మేము ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఛాలెంజ్గా తీసుకొని 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయినా కూడా ఇచ్చిన హామీని ఏది కూడా ఆపకూడదు, ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఇప్పుడు ఏదైతే వృద్ధులకు హామీ ఇచ్చామో మేము వచ్చిన వెంటనే 4,000, 6,000, 10,000, 15,000 పింఛను 1వ తేదీ అంటే 1వ తేదీ ఇస్తాము. దాంతోపాటు స్త్రీశక్తి పేరుతో మహిళలకు అందరికీ కూడా ఉచిత ప్రయాణం ఇస్తున్నాం. అదేవిధంగా సిలిండర్లు అయితే 3 సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తాము. అదేవిధంగా రైతులకి అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకి మేము ఇచ్చిన హామీని నెరవేరుస్తాము. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మెగా డిఎస్సి అమలు చేశాం. మెగా డిఎస్సి అమలు చేసి 16,000 పైసలకు ఉద్యోగాలు కల్పించాం. దాంతోపాటు ఇప్పుడు ఇవన్నీ కల్పించుకుంటూ 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో నిరుపేద అనే వాళ్ళు ఎవరు ఉండకూడదని చెప్పి, అదేవిధంగా చదువుకున్నటువంటి నిరుద్యోగి ఎవరు ఉండకూడదని చెప్పి ఈ విధంగా ముందుకు పోతూ మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలని ప్రజలు హర్షిస్తున్నారు. కాబట్టి ఎక్కడ చూసినా కూటమి ప్రభుత్వం మళ్ళీ రావాలి, 10 కాలాల పాటు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంటేనే అభివృద్ధి సంక్షేమం రెండు కూడా 2 కళ్ళులాగా ముందుకు సాగుతాయి అని చెప్పి ముందుకు పోతున్నాం. ఇవన్నీ చేస్తూ కూడా మీరు గమనించండి సురేష్ గారు, రాజధానిని కంప్లీట్ చేస్తున్నాం, పోలవరం కంప్లీట్ చేస్తున్నాం. వీళ్ళు 5 సంవత్సరాలు వేసేసిపోయిన చెత్తని క్లియర్ చేసి దాంతోపాటు ప్రతి విలేజ్కి కూడా రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నాం, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇస్తా ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ వెళ్తూ ఉంటే
ఈ రాష్ట్రంలో ఇంకొక పార్టీకి అవకాశం ఎందుకు ఉంటుంది? ఎందుకు ఇస్తారు ప్రజలు? అంటే ఇప్పుడు వైసీపీ పార్టీ ఎందుకు కలగంట ఉంది మేము అధికారంలోకి వస్తామని? ఎలా కలగంటది అంటే లాస్ట్ 5 సంవత్సరాలలో కూడా వీళ్ళు సిద్ధం సభలు పెట్టి నేను బటన్ నొక్కినా అని చెప్పి వైనాట్ 175 అన్నారు. మరి వైనాట్ 175 అంటే పట్టని 11 బండోళ్ళు ఈసారి వైనాట్ 200 అన్నారు అనుకోండి, అప్పుడు ఎంతకు పడతారు వీళ్ళు? ఆ రేషియో తీసుకుంటే వైనాట్ 175 అంటే 11 పడినారు, వైనాట్ 200 అన్నారు అనుకోండి 8, 9, 7, 1 లాస్ట్కి 1 కూడా మిగలచ్చు, చెప్పేదానికి లేదు. వీళ్ళు రావాలి అంటే 4 సీట్లు పెరగాలి అంటే 1% ఓటు బ్యాంకు పెరగాలి అంటే ఏం చేయాలి సార్? వీళ్ళు సురేష్ గారు వీళ్ళకి ఇచ్చినటువంటి మ్యాండేటరీని వీళ్ళు చెప్పుకుంటారు కదా, సంకలు గుద్దుకుంటా ఉంటారు కదా, మేము సింగల్గా వచ్చినాం 40% ఓటు బ్యాంకు మాకుంది అని. మరి ఓటు బ్యాంకు 40% మీకు ఉన్నప్పుడు ప్రజలు మిమ్మల్ని 40% మాకు జగన్ ఉండాలా అని ఆకాంక్షించినప్పుడు ఆ ప్రజల ఆకాంక్షని మీరు అసెంబ్లీలో పోయి నెరవేర్చాలి కదా. మీ 11 మంది అయినా కానీ మీరు అసెంబ్లీలోకి వచ్చి 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పార్టీ నాది, 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ప్రజలు మా మీద ఈ బాధ్యత పెట్టారు, మీరు ఈ తప్పు చేస్తున్నారు అని చెప్పి అసెంబ్లీలో నిలదీయాలి కదా. అది నిలదీస్తే అప్పుడు మీకు 1-2% పెరుగుతుంది. మీరు నిలదీయకుండానే ఎప్పుడో నిద్ర అదేదో చెప్తారే, కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు తర్వాత లేస్తాడని చెప్పి, ఆ విధంగా మీరు యలహంక ప్యాలెస్లో పోయి 6 నెలలకు ఒకసారి ఈడేడన్నా ఆంధ్రప్రదేశ్లో ఒక శవం పడింది అనుకోండి, ఆ శవాన్ని పరామర్శించేదానికి రావడం, పరామర్శించేదానికి వచ్చి మీరు రపా అని చెప్పి ఇంకొక 4 తలకాయలు దొక్కించడం, ఏదో ఒకటి చేసుకొని పోవడం. ఈ కార్యక్రమమే కదా మీరు చేస్తున్నారు. ఈ కార్యక్రమం చేసిన దానికి మీకు ప్రజలు ఓట్లు వేయాలనా? ఈ కార్యక్రమం చేసిన దానికి మిమ్మల్ని 200 సీట్లలో గెలిపించాలనా ప్రజల? ఇప్పుడు చూశారు కదా, గత 5 సంవత్సరాలలో మీకు 151 సీట్లు ఇస్తే మీరేమి ఎలగబెట్టారు? ఈ రాష్ట్రంలో ఎవరైనా ఒక్కరినైనా రోడ్డు మీదకి రానిచ్చారా? మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని రోడ్డు మీద వచ్చి ఎండగడితే వాళ్ళని నిలబడిని ఇచ్చారా? ఇంట్లో నుండి బయట రానిచ్చారా? అంతెందుకండి, కార్యకర్తలను వేరే పార్టీ కార్యకర్తలను పక్కన పెట్టండి, సాధారణ ప్రజలు కూడా మాకు ఇదేదో మాకు పింఛన్ రాలేదు, లేకపోతే రేషన్ కార్డు రాలేదు, ఇల్లు రాలేదు, జగన్మోహన్ రెడ్డి సరిగా చేయట్లేదు అని చెప్పి రోడ్డు మీదకి వస్తే వాళ్ళని కూడా రోడ్డు మీదకి రానికుండా చేస్తే సరే, వాళ్ళ రోడ్డు మీదకి రానిలేదు, అది పక్కన పెడదాం. మీరైనా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కానీ, గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ బాబు గారు కానీ ప్రతి నెల 2-3 పర్యాయాలు ఎక్కడో ఒక నియోజకవర్గంలో ప్రజలతో మమేకం అవుతున్నారు, బహిరంగ సభలు పెడుతున్నారు, ప్రజలతో మాట్లాడుతున్నారు, ప్రజా దర్బార్ కార్యక్రమం పెడుతున్నారు. మీ బాధలేంది, మీ లాగేంది మేము చెప్తాము అని చెప్పి, మేము తీరుస్తామని చెప్పి వాళ్ళతో కమ్యూనికేట్ అవుతున్నారు. కానీ మీరు అధికారంలో ఉండేటప్పుడు మీ ప్యాలెస్ దాటి బయట వచ్చారా? ఒకవేళ మీరు ప్యాలెస్ దాటి బయట రావాలంటే కూడా ఆకాశంలో 4 కిలోమీటర్లలో కూడా హెలికాప్టర్ వేసుకొని వస్తుంది. ఆ ఆకాశంలో హెలికాప్టర్ పోతా ఉంటే కింద సాపులు ముయిస్తుంది, కింద చెట్లు కొట్టిస్తుంది, అన్నీ చేస్తుంది. ఒకవేళ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు పోవాలన్నా పరదాలు కట్టుకొని పరదాల నడుమ మీరు పోతురి. ఎవరన్నా ప్రజలు కూడా మీ మీటింగ్కి మీరు ప్రజలు ఎవరు వచ్చిందిలా తోలకచ్చుకున్నారు అనుకోండి. సో ఒక్క నిమిషం. సో మీరు అన్ని కార్యక్రమాలు హామీలు ఇచ్చిన విధంగానే నెరవేరుస్తున్నాం కాబట్టి ప్రజలకు మీ మీద విశ్వాసం ఉంటుంది అనేది మీ భావన. సరే, కొన్ని దాంట్లో నెరవేర్చనివి కూడా ఉన్నాయి, దాని గురించి తర్వాత ఇప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు అంత సమయంలో దీనికే కన్ఫైన్ ఉన్నాము. కానీ ఒక్క నిమిషం, కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా చెప్తున్నారంటే మేము కలిసి ఉన్నంతకాలం కూడా వైసీపీకి అవకాశం ఉండదు అంటే 15 సంవత్సరాల పాటు మేము కలిసి ఉండబోతున్నాము. సరే, 15 సంవత్సరాల తర్వాత ఏంటనేది పక్కన పెడదాం. 15 years ఇస్ వెరీ లాంగ్ పీరియడ్, కన్సిడరబుల్ పీరియడ్, చాలా అద్భుతాలు చేయొచ్చు. నేనేమంటున్నానంటే కలిసి ఉండకపోతే ఏంటి పరిస్థితి? 1 wordలో చెప్పండి, ఎక్కువ టైం లేదు.
సురేష్ గారు కలిసి 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 ఉండకపోతే వైసీపీ గెలుస్తుందనే కదా ఆయన మాటలోని భావన మీరు వ్యక్తం చేసిన అనేక సందర్భాల్లో. రెండోది ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండి సార్, ఇంకా కంప్లీట్ చేయలేదు. హామీలు ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు మీరు కొత్తగా స్టార్ట్ చేసిన ఏం కాదు, గత ప్రభుత్వంలో వైసీపీ కూడా ఇచ్చింది. దానికన్నా మీరు హామీ ఇచ్చారు, కొన్ని నెరవేరుస్తున్నారు, కొన్ని తంటాలు పడుతున్నారు, ఇంకా నెరవేర్చాల్సినవి ఉన్నాయి, ఇంకా టైం ఉంది కాబట్టి చూద్దాం. నేనేమంటే ఇప్పుడు మీరు ఇచ్చే హామీల కన్నా ఇంకా ఎక్కువ హామీలు ఇచ్చి వస్తానంటే ప్రజలు మళ్ళీ వైసీపీని నమ్మరని గ్యారెంటీ ఏంటి? ఫస్ట్ కండిషన్ మీరిద్దరు కలిసి లేకపోతే గెలవరు అని ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నారు కదా, వైసీపీకి అవకాశం ఉంటుందని. అది జరగకూడదని రూల్ ఏం లేదు కదా, పాలిటిక్స్లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. రెండోది హామీలు ఎవరికి దీనికి ఏం లిమిట్ లేదండి. కొన్ని రాష్ట్రాల్లో టీవీలు కూడా ఇస్తామన్నారు, కొన్ని రాష్ట్రాల్లో బంగారం కూడా ఇస్తామన్నారు. కాబట్టి వీటికేం లిమిట్ లేదు. కాబట్టి ప్రజలు కనుక ఆ ఎన్నికల్లో ఎవరైతే ఎక్కువ హామీలు ఇస్తారో వాటిని నమ్మితే వైసీపీ కనుక ఎక్కువ ఇస్తే వాళ్ళు రారని గ్యారెంటీ ఏంటి? సురేష్ గారు మీరు అడిగిన ప్రశ్నకి మేము 15 సంవత్సరాలు కాదు కదా, జీవితాంతం మేము విడిపోయే ప్రసక్తి లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే ఇప్పుడు మాకంటే ఎక్కువ హామీలు ఇస్తే ఒక్క నిమిషం, పెళ్లి చేసుకున్న భార్యాభర్తలే కలిసి ఉంటారన్న గ్యారెంటీ లేకుండా పోయిన రోజుల్లో ఉన్నాం మనం. ఎందుకంటే ఎప్పుడూ లేనటువంటి హైయెస్ట్ డివోర్స్ పర్సంటేజ్ ఉంది ఇండియాలో. ఏది ఒక పవిత్రమైనటువంటి బంధం. కాబట్టి రాజకీయాలు అసలు పవిత్రం కానే కాదు, వాటంత అపవిత్రం అసలు ఇంకేది లేదు. అటువంటి కార్యక్రమాల్లో మీరు జీవితాంతం కలిసి ఉంటారంటే ఇప్పుడు మామూలుగా 1-2 విడిపోతుంటాయి. 90% భార్యాభర్తలు విడిపోరు సురేష్ గారు. అందరూ పెద్దలో కూర్చున్నటువంటి సంబంధాలు పోయింది సార్. ఓకే, ఒక నిమిషం సురేష్ గారు, ఒక నిమిషం. విడిపోరు. అలాంటి బంధమే మాది, పవిత్ర బంధం. మా కోసం కాదు, ఈరోజు పవన్ కళ్యాణ్ పార్టీకో, బీజేపీ పార్టీకో, తెలుగుదేశం పార్టీకో కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి రాబోయే తరాల భవిష్యత్తు కోసం మాత్రమే మా ముందున్నటువంటి అజెండా. దానికోసం మా మధ్యలో ఏదో ఊటారా కార్యకర్తల్లో పొరపచ్చాలున్నా రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము కలిసే ఉంటాం. దాన్ని విడిపోయే ప్రసక్తి లేదు. వైసీపీ అనేది కళ 1. రెండోది వచ్చి, ఒకవేళ వాళ్ళు మాకన్నా ఎక్కువ హామీలు ఇచ్చాము అంటే లాస్ట్ 5 సంవత్సరాలలో వాళ్ళు నొక్కింది బటన్లే నొక్కింది. మేము ఇచ్చినటువంటి హామీలు చూసి కాదు మాకు ప్రజలు వేసింది. వాళ్ళు బటన్ నొక్కినా రాక్షస ప్రభుత్వం ఇది, మనం ఏదో స్వతంత్రం లేదు మనకి, మనం ఏదో వచ్చి స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కూడా లేకుండా చేసేసారు, హరించేశారు మా హక్కుల్ని అని చెప్పి ఉద్యోగస్తుల కానుండి, ప్రజల కానుండి ఉవ్వెత్తున ఇలాంటి ప్రభుత్వం ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఓటేశారు. మేము ఇచ్చినటువంటి హామీలు చూసి కాదు ఓటేసింది. కాబట్టి ఎన్ని హామీలు ఇచ్చినా మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంటూ రాష్ట్ర భవిష్యత్తు కూడా కావాలి, అభివృద్ధి కూడా కావాలి, అభివృద్ధి సంక్షేమం. అదే విధంగా ఏదైతే వాళ్ళ స్వేచ్ఛ హరిస్తే మాత్రం ఎవరికైనా, సురేష్ గారు మీరు గమనించండి, మీకు 10 కోట్ల రూపాయలు ఇస్తామన్నా కూడా మీ స్వేచ్ఛను హరిస్తామంటే మీ ఆత్మ ఒప్పుకోదు. 10 కోట్లు కావాలా, స్వేచ్ఛ కావాలంటే స్వేచ్ఛే కావాలంటారు మానవత్వం ఉండేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం విఘ్నులైన వాళ్ళు కాబట్టి స్వేచ్ఛ కోసం నేను స్వేచ్ఛగా ఉండాలి, మా మనోభావాలు దెబ్బతింటున్నాయి అని చెప్పి ఓట్లేశారు. మాకు ఇచ్చిన హామీలు పాయింట్ టేకెన్. నేను ఏదైతే అడిగానో దానికి రీజనబుల్ గానే, రీజనింగ్ కూడా కరెక్ట్ గానే ఉంది. బాజీ గారితో మాట్లాడుతుంది. బాజీ గారు, ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, అది నిన్న ఆయన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఆ శ్రేణులు జరుపుకుని, అలాగే అందరూ నాయకులు, ప్రతిపక్ష నాయకులు కూడా, అంటే ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, లోకేష్ గారు కానీ, అందరూ పార్టీలకు అతీతంగా అందరూ, షర్మిల గారు కానీ అందరూ విషెస్ చెప్పారు. అదంతా ఒక ఎత్తు అయితే, దీంతోపాటు ఐ వాంట్ టు యాడ్ దిస్ ఎస్టర్డేస్ ఇన్సిడెంట్స్. తిరువూరులో ఒక హాస్పిటల్లో రక్తదానం కార్యక్రమం పెట్టి, ఫ్లెక్సీలు పెట్టి, అక్కడ కూడా జై జగన్ అంటూ మధ్యాహ్నం వరకు అరుపులు, కేకలు. అది ఉన్నది హాస్పిటల్ కదా సార్, మరి మినిమం కొంత డిసిప్లిన్ పాటించాలి కదా.
హాస్పిటల్స్ స్కూల్స్ దగ్గర మనం ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేయకూడదని కామన్ సెన్స్ ఒకటి ఉంటుంది కదా, అదొకటి. సార్ కేసులు ఏదో పెట్టామంటున్నారు, అదే విషయం. రెండోది, అక్కడెక్కడో సత్యసాయి జిల్లాలోను మరో చోట ఏదైతే ఫ్లెక్సీల్లో పెడుతున్నారో ఆ రకంగా వీటిని పొట్టేళ్ల తలకాయలు నరికి దాన్ని ఏమంటారు పాలాభిషేకం లాగా రక్తాభిషేకం చేశారంట ఆ ఫ్లెక్సీలకి. ఏది జగన్మోహన్ రెడ్డి గారికిను ఇంకా అక్కడ ఉన్న నాయకుడు తోపుదుర్తి ఎవరో మరి. అలాగే తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ముందు ఆయన పెద్ద పెద్ద ఫ్లెక్సీలు. మరి యూనివర్సిటీకి పాలిటిక్స్కి దూరంగా ఉండాలి అనే ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఉంది కదా. ఒకవేళ నిజంగా స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా, అక్కడ కూడా ఉంటే ఉండొచ్చు, పెట్టొచ్చు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా. అంటే డామినేట్ చేసేస్తూ ఏకంగా అక్కడ ఉన్నటువంటి బోర్డుల్ని అది యూనివర్సిటీనా లేదా పార్టీ కార్యాలయమా అన్న ఒక అనుమానం వచ్చేటట్టుగా పెట్టడం ఎందుకని టైం అండ్ అగైన్. ఇప్పుడు ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోకూడదు, ఎందుకు? బ్రహ్మాండంగా జరుపుకోవచ్చు, రక్తదానాలు ఏమి చేయొచ్చు. కానీ రక్తదానాలు చేసేది ఎక్కడిస్తున్నారు? హాస్పిటల్స్లో అన్న సోయి మర్చిపోయి. మరి ఇవి కూడా గమనించాలి కదా సార్. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ రకంగా 200 కావాలంటే, లేకపోతే 151 దాటాలంటే మరి ఈ రకంగా ప్రజల్ని భయకంపితులు చేసేటట్టుగా యాక్టివిటీస్ చేయడం, ఆయన పుట్టినరోజు సందర్భంగా అలా చేయటం అంటే ఎలా చూడాలి ప్లీజ్? సురేష్ గారు, ముందుగా మీకు అట్లాగే మన 24x7 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలు కృష్ణాంజనేయ గారికి, అట్లాగే టీడీపీ మిత్రుడు మన నాయుడు గారికి, అట్లాగే వైసీపీ మిత్రుడు రెడ్డి గారికి నా నమస్కారాలు, శుభ సాయంత్రం అండి. ముందుగా మన ఈ కూటమి ఏదైతే ఉందో దాని మీద మన టీడీపీ మిత్రుడు చేసిన కామెంట్ మీద, మేము విడిపోము, ఎన్నాళ్ళైనా అలాగే ఉంటాము, ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజల సంక్షేమం కోసం మేము పనిచేస్తాము అన్న మాటలని నేను వ్యతిరేకిస్తా ఉన్నాను. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు విడిపోతారో, ఎప్పుడు ఎలా కలిసి ఉంటారో అనేది ఎవరు చెప్పలేదు. అది ఊహాజనితమైన మాట. వారు చెప్పే మాటలను బట్టి ఏమర్థమవుతుందామంటే, జనసేన పార్టీ లేకుండా మరి టీడీపీ ఒంటరిగా ఈ రాష్ట్రంలో గెలవలేదేమోనన్న ఒక మెసేజ్ని వాళ్ళు ఇస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. కాబట్టి ఏంటంటే అది కరెక్ట్ కాదు. ఇకపోతే ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి గురించి నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. ఆయన యొక్క వ్యూహం మారింది. ఆయన వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్ధంగానే ఇదంతా చేస్తున్నాడు. ప్రజలు, ఇందాక కృష్ణాంజలి గారు చెప్పినట్టుగా ఏంటంటే మైండ్ గేమ్, ప్రజల యొక్క కార్యకర్తల యొక్క మైండ్ సెట్ చేస్తున్నాడు. ఆయన ఏమని సెట్ చేస్తున్నాడంటే, ప్రజల్లో మాకు ఇంకా చాలా అభిమానం ఉంది, ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి పట్ల చాలా అచంచలమైన అభిమానం, అట్లాగే ప్రేమ ఉన్నాయి అని ఆ రకంగా క్రియేట్ చేయడానికి, మైండ్ సెట్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని ప్రతి ఒక్క అవకాశాన్ని వాడుకుంటున్నాడు. ప్రతి ఒక్క అకేషన్ని కూడా చాలా మరి బలవంతంగా ఫోర్స్ఫుల్లీ ఆ అకేషన్స్ని సెలబ్రేట్ చేసుకునేటట్టుగా కార్యకర్తల్ని ఉసుగొలుపుతా ఉన్నారు. గతంలో కూడా చూసాము, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా చాలా అట్టహాసంగా ఊరేగింపులుగా, ర్యాలీలుగా వెళ్ళటం. అట్లాగే నిన్న ఆయన బర్త్డే విషయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలుపునిచ్చారు. ప్రతి ఊర్లో, ప్రతి గల్లీలో కూడా ఫ్లెక్సీలు, అట్లాగే కేక్ కటింగ్లు, అట్లాగే ఉత్సాహంగా మన అందరి శ్రేణులందరినీ కూడా గట్టిగా వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి, సెలబ్రేషన్స్ చేయాలని చెప్పేసి పార్టీ ఆదేశాలు ప్రకారమే వాళ్ళు నడుచుకుంటా ఉన్నారు. ఇకపోతే ఏంటంటే, వాళ్ళు ఇట్లా పొట్టేళ్లను కోయటం కానివ్వండి, లేకపోతే బీభత్సాలు సృష్టించడం కానివ్వండి, యూనివర్సిటీల దగ్గర ఫ్లెక్సీలు పెట్టడం కానివ్వండి, హాస్పిటల్స్లో నినాదాలు కానివ్వండి, ఇవంతా వాళ్ళ వైఖరి. వైసీపీ వాళ్ళ యొక్క పద్ధతి అది. వాళ్ళ నియమాలు కానివ్వండి, సంప్రదాయాలు కానివ్వండి, లేకపోతే ఒక డిసిప్లిన్ అని మేనర్లో వ్యవహరించడం కానివ్వండి, ఎప్పుడు చూడలేదు, మనం చూడబోం కూడా. వాళ్ళ నైజం అది, వాళ్ళ తత్వం అది. కాబట్టి అలాగే చేస్తారు. దాంట్లో మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు ఎప్పుడు అలాగే చేస్తారు, భవిష్యత్తులో కూడా అదే పంథాన్ని అనుసరిస్తారు. ఇకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారి కామెంట్స్ మీద నేను ఒకటే చెప్తున్నాను. 200 సీట్లు మళ్ళీ మేము గెలుస్తాము, లేకపోతే 175 ఉంటే కానీ ఢిల్లీ ఇండిపేషన్ జరగకపోతే 151 మించి మేము గెలుస్తాము అని ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది కూడా మైండ్ సెట్ చేయడమే. మేము గెలుస్తాం అని చెప్పేసి ఒక రకమైన ఫీలింగ్ని వాళ్ళ మైండ్లో క్రియేట్ చేసే ప్రయత్నం తప్పించి, వాళ్ళు ఏం సాధించారని, 5 ఏళ్ల పరిపాలనలో ఏం చేశారని చెప్పేసి గెలుస్తారు, ఏం గొప్పతనం చేశారని గెలుస్తారు.
ఓడిపోయారు కదా, 11 సీట్లకి ప్రజలు వాళ్ళని కూర్చోబెట్టారు. కారణం ఏంటి? వాళ్ళ పరిపాలన బాగలేదనే కదా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగలేదని, ఆయన విధానాలు కానివ్వండి, ఆయన అనుసరించిన ఆర్థిక విధానాలు కానివ్వండి, పాలసీలు కానివ్వండి నచ్చకే కదా జనం. నచ్చలేదు మాకు బాబు, పక్కన ఉండండి అని చెప్పింది. ఆయన ఏదైతే నమ్మాడో ఆ నమ్మిన విధానాలని ప్రజలు తిరస్కరించారు. అది క్లియర్ కట్ గా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు రాబోయే కాలంలో ఏం చేయాలనేది. మేము 30 ఏళ్ల పాటు మేమే ఉంటాము అని యథాప్రకారంగా సజ్జల రికార్డ్స్ తిరగేస్తా ఉన్నారు. ఏం చేశారండి? ఒకసారి వీళ్ళ హయాంలో రైతులు రమారమి దాదాపు 4,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారండి. వీళ్ళ పరిపాలన 5 ఏళ్ల కాలంలో 2019లో 1029 మంది, 2020లో 889 మంది, అట్లాగే 2021లో 1165 మంది, 2022లో 917 మంది. రికార్డ్స్ ఇవి. 2023లో 9, మొత్తం 5,000 మంది రైతులు సూసైడ్ చేసుకున్నారు వీళ్ళ హయాంలో. గతంలో టీడీపీ హయాంలో 1,500 మంది రైతులు సూసైడ్ చేసుకున్నారు. ఇది రికార్డ్స్ ప్రకారంగా చెప్తున్నా. అట్లాగే నిరుద్యోగులు కూడా దాదాపు 1,500 మంది. ఇది ఎన్సీఆర్బి రికార్డ్స్ చెప్తున్నాను నేను. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అందించిన స్టాటిస్టిక్స్ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019 నుంచి 24 వరకు దాదాపు 2,400 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. క్రైమ్ రేటు 28.8% పెరిగింది ఈయన హయాంలో. అట్లాగే సంక్షేమ పథకాలు చేసాము, మేము చాలా చేసామంటారు. అప్పులు తెచ్చి పంచలేదు, మేమంతా సంపాదించే పంచాం జనానికి అని చెప్తున్నారు. ఎందుకు తేలేదండి? 9.74 లక్షల కోట్ల అప్పు తెచ్చినట్టు సమాచారం ఉంది. వీళ్ళు చెప్పే ఎన్ని అబద్ధాలు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదైతే చెప్పారో మీ అప్పులు తెచ్చి జనానికి ఇవ్వలేదు. అట్లాగే ఏంటంటే తల ఎగరేసి పొగడాల్సిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నిజమే, పొగిడేవాళ్ళు. చక్కగా మీరు ఇండస్ట్రీస్ తెచ్చి, అట్లాగే 6.5 లక్షల మంది నిరుద్యోగులు రాష్ట్రం వదిలి వెళ్ళిపోయారు ఉద్యోగాలు లేక. ఇక్కడ పరిశ్రమలు లేవు, కంపెనీలు రాలేదు 5 ఏళ్ల కాలంలో. వీళ్ళు క్లెయిమ్ చేసుకునేది ఏంటి? సెక్రటరియట్ ఉద్యోగాలు, అట్లాగే వాలంటీర్ ఉద్యోగాలు. అవి క్లెయిమ్ చేసుకుని మేము లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. నిజానికి వాస్తవాలు చూస్తే గనక నిరుద్యోగ సంఖ్య ఎట్లా వేసింది అట్లాగే ఉంది. ఎక్కడ నిరుద్యోగ సంఖ్య తగ్గల జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఇదంతా కూడా వీళ్ళ 5 ఏళ్ల కాలంలో పరిపాలన రికార్డ్స్ ఇవి. అలాగే ఏంటంటే కుంభకోణాలు, లిక్కర్ కుంభకోణంలో పరాకాష్ఠకు చేరింది. అలా ఇసుక కుంభకోణం, అదానీ గారికి లంచం ఇచ్చిన అంశము, ఇంకా అనేకమైన అంశాలు ఉన్నాయి. చాలా చాలా రంగాల్లో అవినీతి బాగా తారాస్థాయికి వెళ్ళింది. కాబట్టి ఏం సాధించారని, వీళ్ళు 5 ఏళ్ల కాలంలో ఏం అభివృద్ధి సాధించారని మళ్ళీ వీళ్ళని ప్రజలు కోరుకుంటారు. ఇది క్వశ్చన్ మార్కు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 16 నెలలు అవుతుంది. ఎన్డీఏ ప్రభుత్వం 16 నెలల కాలంలో వీళ్ళు ఏం ఫెయిల్యూర్ అయిపోయారు? ఎక్కడ వీళ్ళు ఫెయిల్యూర్ అయిపోయి మొత్తం పడకేస్తే పరిపాలన. ఇప్పుడు వీళ్ళ ఫెయిల్యూర్స్ ని బట్టి మేము వస్తాం అధికారంలోకి అనుకోవచ్చు. ఇంకా 3 ఏళ్ల కాలం ఉంది. నిజంగా వీళ్ళు తప్పులు చేసేసి వీళ్ళు టోటల్ గా ఫెయిల్యూర్ అయిపోతే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి ఏమైనా అవకాశం ఉంటుందేమో, అది వేచి చూడాల్సిన అంశం. ఇవాళ ఎట్లా చెప్తారు మేము 200 సీట్లు తెచ్చుకుంటాము, 175 సీట్లు తెచ్చుకుంటామని? మీ పరిపాలన తిరస్కరించారు ప్రజలు. రికార్డ్స్ కూడా మీ పరిపాలన బాగాలేదు అని చెప్తున్నాయి. ఎందుకంటే విడిపోయిన రాష్ట్రానికి అభివృద్ధి కావాలి. మీరు బటన్లలోకి సంక్షేమం చేసి ప్రజల్ని మీ మీద ఆధారపడి మీరేసే బిచ్చానికి అలవాటయ్యేటట్టు చేశారు తప్పించి వేరే ఏం చేయలా, వేరే ఏం జరగలా వీళ్ళ హయాంలో. కాబట్టి మళ్ళీ వీళ్ళని ఎలా కోరుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన యొక్క ఏదైతే కలలో కూడా వద్దురా బాబు అనుకునే పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు మర్చిపోతున్నారు. మళ్ళీ ఆ పరిపాలన ఎలా కోరుకుంటారు? నాకైతే నమ్మకం లేదు. ఒక ఎగ్జాగరేషన్ చేసి మాట్లాడుతున్నారు తప్పించి మళ్ళీ వీళ్ళు వస్తారన్న నమ్మకం అయితే నాకు లేదు. అంటిల్ అన్లెస్ చంద్రబాబు నాయుడు గారు ఘోర తప్పిదాలు చేసి పూర్తిగా ఏదైతే హామీలు ఇచ్చారో తొంగలో తొక్కి ఇండస్ట్రీస్ రాకుండా, ఏదైతే ఇప్పుడు క్లెయిమ్ చేస్తున్న పెట్టుబడులు రాకుండా ఉండి, అట్లాగే రైతాంగం దుర్భిక్షంలోకి వెళ్ళిపోయి మొత్తం ఒక సంక్షోభంలోకి రాష్ట్రం వెళ్ళిపోతే తప్ప వీళ్ళు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఏంటంటే అలా ఆశించడం అత్యాశ అవుతుంది అని నేను ఫీల్ అవుతున్నాను. కాబట్టి ఏంటంటే ఇవాళ క్లెయిమ్ చేయడానికి మీకు ఇచ్చారు ఛాన్స్. ప్రభుత్వం ఏర్పాటు చేయమని ప్రజలు మీకు ఛాన్స్ ఇచ్చి 151 సీట్లు ఇచ్చారు. యువకుడు ఉత్సాహవంతుడు, అంత పాదయాత్ర చేసి కష్టపడి అధికారంలోకి వచ్చాడు, బాగా రాష్ట్రాన్ని
విడిపోయిన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు కంటే బాగా పరిపాలిస్తాడు అని ఆశించారు. ఆశించిన వాళ్ళలో నేను కూడా ఆశించి నేను జగన్మోహన్ రెడ్డి గారితో 7 ఏళ్ళు నడిచా, పనిచేశా. కానీ ఆశాభంగం చేశాడు ఆయన. బటన్లు నొక్కడం మీద తప్పించి వేరే సెగ్మెంట్స్ కానీ, అభివృద్ధి కానీ, ఇతరితర అంశాలు కానీ పట్టించుకోలేదు. ఇది వాస్తవం. కొంతమందిని సాటిస్ఫై చేసి ఉండొచ్చు కాక, కానీ అందరినీ సాటిస్ఫాక్షన్ చేస్తేనే ప్రభుత్వం నిలుస్తుంది. ప్రభుత్వాన్ని మళ్ళీ కోరుకుంటారు. మళ్ళీ కోరుకునే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన లేదనేది నిర్వివాదాంశం. కాబట్టి ఏంటంటే నేను చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది అని నేను చెప్పను. ఇప్పటి వరకు చూస్తే కనుక ఓకే, వాళ్ళు చేస్తున్నారు, లెట్ us see, వెయిట్ ఫర్ another 3 years. కానీ వీళ్ళు ఆల్రెడీ పరీక్ష రాసేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జామ్స్ రాసేశారు, రిజల్ట్స్ వచ్చినాయి, మార్కులు ఇచ్చారు ప్రజలు. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ఇవాళ మేము డిస్టింక్షన్ లో పాస్ అవుతాము అని క్లెయిమ్ చేసే అర్హత గాని హక్కు గాని లేదు అనేది నా ఉద్దేశం. అంటే నెక్స్ట్ ఎగ్జామ్ గా కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ దానికి తగ్గట్టు ప్రిపరేషన్ ఉండాలి కదా. ప్రిపేర్ అయితేనే కదా. ప్రిపరేషన్ అంటే ఇన్ ద సెన్స్ ప్రజల్లోకి ఉండాలి. ఇందాక కృష్ణాంజలి గారు చెప్పినట్టు ప్రజలతో మమేకం అవ్వాలి. ఇవన్నీ జరగాలి కదా. అదే కదా ఎగ్జామ్ రిజల్ట్ని ప్రభావితం చేసేది. మసూదన్ రెడ్డి గారు. సార్ ముందుగా సురేష్ గారు డిఫెండ్ యువర్ సెల్ఫ్. సార్ హలో సార్, వినబడుతుందా? సార్ హలో, వినపడుతుంది సార్, కంటిన్యూ. వినపడుతుంది సార్, కంటిన్యూ. సార్ వినపడుతుంది సార్, కంటిన్యూ. వినపడుతుంది సార్. నాకు ఆడియో వినపడుతుంది కానీ వీడియో కనపడటం లేదు. పర్లేదు సార్, పర్లేదు. హలో, క్యారీ ఆన్ సార్. సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి, సిటీ 24/7 యాజమాన్యానికి, వీక్షిస్తున్నటువంటి ప్రజలకి శుభ సాయంత్రం సార్. ఈరోజు పెద్దలు చాలా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు మనకు టీవీలో. మన బాచి గారు కూడా మన రైతులు ఎంతమంది చచ్చిపోయినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ఉపన్యాసం ఇచ్చారు. ఏ సంవత్సరంలో ఎంతమంది చచ్చిపోయిన ఒక కాకి లెక్కల మాది ఒక లెక్క చెప్పారు. మంచిది. అదేవిధంగా నాకు చెప్తూ చెప్పడానికి అన్నా, మీకు కాకి లెక్క చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ప్రభుత్వంలో చేసినటువంటి అప్పులు మీరు 10 కోట్లు 14 కోట్లు క్లెయిమ్ చేస్తున్నారు కదా. దీని ఉదాహరణ పెట్టుకునే మీరు చెప్పినవన్నీ కూడా కాకి లెక్కలు. మీరు ఏ విధంగా చంద్రబాబు నాయుడిని ట్రస్ట్ చేస్తున్నారు, వెనకాల పుష్ చేస్తున్నారు అనేటువంటిది బాగా అర్థమైపోయింది. నేను చెప్పేది కాదు, పార్లమెంట్ లో అడిగిన క్వశ్చన్ కి సమాధానంగా ఏ విధమైనటువంటి ఈ నిర్మలా సీతారామన్ గారు చెప్పిందే 3,30,000 కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పు తెచ్చింది. మన అసెంబ్లీలో కూడా అడిగిన సమాధానం, ఒక ఎమ్మెల్యే అడిగినటువంటి సమాధానానికి వైఎస్ఆర్ ప్రభుత్వంలో తెచ్చినటువంటి అప్పు ఎంతంటే 3,30,000 కోట్లు మాత్రమే. మీరు అనుకునేటువంటి 14 లక్షల కోట్లు, 9 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి విషయం. ఈ విషయానికి మళ్ళా మీరు ఆ విషయాన్ని తీసుకొని నోట్లో పెట్టుకుని మళ్ళా విషయం చెప్పడం అనేటువంటిది దారుణం. మీరు నిజాలు కరెక్ట్ గా లెక్కేసుకోండి. పెద్దలు వ్యక్తిత్వం మాట్లాడండి. ఎంత అప్పు తెచ్చారనేటువంటిది కరెక్ట్ గా రికార్డులు పరిశీలించి మరీ మాట్లాడండి. 3,33,000 కోట్లలో డీబీటీ సిస్టమ్ ద్వారా 2,20,25,000 కోట్ల రూపాయలు ప్రజలకే ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు, డీబీటీ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా. అదేవిధంగా ఈ 3,30,000 కోట్లు 2,20,000 కోట్లు పోతే ఇంకా 1,10,000 కోట్లలో సచివాలయాలు, పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్స్, ఫిష్ ల్యాండ్ సెంటర్స్, ఉద్దాన కిడ్నీ సెంటరు, ఈ ఆర్బీకేలు, దానికి అనుబంధంగా ఎన్నో కట్టడాలు మన రాష్ట్రంలో మీకు కళ్ళకి కనిపించట్లేదా అని అడుగుతున్నా. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కాదా? నాడు నేడు స్కూళ్ళ ద్వారా, నాడు నేడు పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి 4,000-5,000 స్కూళ్ళని రెన్యువేట్ చేసినటువంటి విధానం మీరు ప్రతి ఒక్క స్కూల్కి పోయి గమనించారని అడుగుతున్నాను మిమ్మల్ని. నిజంగా అదంతా కూడా మీరు చూస్తేనే తెలుస్తుంది. స్కూల్ ఇప్పుడు మేము ఎందుకు గెలుస్తాం, మేము ఎందుకు మళ్ళీ వచ్చే 2029లో మేము గెలుస్తాం అనేటువంటి విధి విధానాలను ఎందుకు చెప్తానంటే, సజ్జల రామకృష్ణ గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీకు. ఈరోజు వైఎస్ఆర్ హయాంలో, అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో స్కూళ్ళని ఏ విధంగా రెన్యువేట్ చేశారు నాడు నేడు కార్యక్రమం ద్వారా మీరు గమనించారు. అదేవిధంగా ఈ స్కూళ్ళల్లో బోర్డులు ఏ విధంగా ఉన్నాయి, కూర్చున్నటువంటి బెంచ్లు ఏ విధంగా ఉన్నాయి, దాంట్లో ఉండే టాయిలెట్లు ఏ విధంగా ఉన్నాయి,
చదువుకునే పుస్తకాలు ఏ విధంగా ఇచ్చారు, ట్యాబ్లు ఏ విధంగా ఇచ్చారు, విదేశీ విద్య అంటే ఏంటి, మధ్యాహ్న ఆహార పథకం ఏ విధంగా ఎంత క్వాలిటీ ఇచ్చారు, అదేవిధంగా గోరుముద్ద ఏ విధంగా ఉంది, జగనన్న విద్యా దీవెన ఏ విధంగా ఉంది, వసతి దీవెన ఏ విధంగా ఉంది, విదేశీ విద్య ఏ విధంగా ఉంది, జగనన్న ఆశ, ఇవన్నీ కూడా మనం పూర్తిగా గమనించాలి. వీటిలన్నింటినీ కూడా ఈరోజు తుంగలో దొక్కి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా తుంగలో దొక్కి ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తనయుడు సాక్షాత్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే మీరు ఒక మెగా ఈవెంట్, పేరెంట్స్ టీచర్స్ మెగా ఈవెంట్ అని చెప్పని ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు. దాంట్లో ఏం చేశారు, ఒక స్కూల్ని, ఒక క్లాస్ రూమ్ని సెట్ వేశారు. సెట్ ఎప్పుడు వేస్తారండి? మనము సినిమాలో ఏదైనా సరే ఒక మన ఊహలో ఉన్నటువంటి విషయాన్ని మనకు ప్రాక్టికల్గా లేకుండా ఉంటే దాన్ని సెట్ వేసుకుంటాం సినిమాలకి. అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా క్లాస్ రూమ్ ఉండాలనుకుని ఊహించుకుంటున్నాడో ఆ ఊహను ఎప్పుడు నెరవేర్చలేని దానివల్ల దాన్ని సెట్ వేసి ముందుకు పోయి ఒక మెగా పేరెంట్ ఈవెంట్ అనేటువంటి విషయాన్ని మన దృష్టికి తీసుకుని వచ్చి అదొక పెద్ద ఈవెంట్ మాదిరి క్రియేట్ చేశారు. ఇది అంతా కూడా అభూత కల్పన, ఈ ఈవెంట్ అంతా కూడా. ఆ తర్వాత ఈ రోజు నిన్నటి రోజు ఈ విద్యా వ్యవస్థలో ఒక సమూలమైనటువంటి మార్పులు తెస్తున్నారనేటువంటి ఉద్దేశంతో ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, అదేవిధంగా టీవీ ఛానళ్ళు ఉన్నాయి, వాటిలో డబ్బు కొట్టుకోవడానికి జరిపింది. ఆయన చెప్పింది ఏంటి, ముస్తాబు కార్యక్రమం. ముస్తాబు కార్యక్రమం అనేటువంటి ఒక కార్యక్రమమా? ఆ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు దృష్టికి పోవాలన్నా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ఆ విషయాన్ని మాట్లాడాలా? సిగ్గు సెలవు లేకుండా ఒక చిన్న కార్యక్రమాన్ని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతున్నాడంటే స్కూళ్ళని ఏ విధంగా దిగజార్చి చేశారో ఒకసారి ఆలోచించండి. ఆ ముస్తాబు కార్యక్రమంలో ఏం పెట్టారు? ప్లస్ క్లాస్ రూమ్కి కూడా ఒక దువ్వెన, ఒక పౌడర్ డబ్బా, ఒక అర్థం, ఈ 3 విషయాలు పెట్టి ముస్తాబు కార్యక్రమాన్ని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ప్రారంభిస్తున్నాడంటే స్కూల్ వ్యవస్థని, స్కూల్లో ఉన్నటువంటి ఆ యొక్క సదుపాయాలని ఏ విధంగా తుంగలో దొక్కారు, ఎంత సర్వనాశనం చేశారనేటువంటి ప్రజలందరికీ ఇప్పుడు చెప్పాలి. మీరు చెప్పారంటే ఇంచుమించుగా ఈ స్కూళ్ళల్లో ఈ వసతులు బాగలేకుండా పురుపాం స్కూల్లో ఇంచుమించుగా 20 మంది, ఆ ఏజెన్సీ ఏరియాలో 20 మంది స్టూడెంట్స్ చచ్చిపోయినటువంటి పరిస్థితి. మరణాలకు, వాళ్ళందరూ మరణాలు ప్రభుత్వ మరణాలుగా ఉంచారు. సరే, ఇది విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన రిఫార్మ్స్. ఇది చాలా బాగా చేశారని చెప్పి ఇప్పుడు మీటింగ్లో కూర్చొని పెద్దలు బాగా చెప్తున్నారు. ఆ తర్వాత రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులకు జరిగినటువంటి సదుపాయాలు స్వర్ణ యుగంగా మనం తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ రైతు, అన్ని వర్గాల రైతులు కూడా అంత సమపాలలో తూకం పెట్టి మరి అందరికీ కూడా న్యాయం చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 18 నెలల్లో రైతులకి వరగట్టింది, రైతులు చేసినటువంటి విషయాలు ఏంటనేటువంటి పెద్దలు చెప్పాలా. రైతు ఏం చేశాడు? రైతులకి కనీసం ఉచిత బీమా పథకాన్ని ఎత్తేసాడు. 85 లక్షల మందికి ఉచిత బీమా పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెడితే ఆ ఉచిత బీమా పథకం ద్వారా 7,900 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ వస్తే అది అందరూ కూడా రైతులు ఎంజాయ్ చేశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఈ రోజు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందా? 20 జిల్లాలు మూండా తుఫాన్తో ఎఫెక్ట్ అయితే 15 లక్షల ఎకరాలు, దాంట్లో 11 లక్షల ఎకరాలు వరి, మిగతా ఉద్యానవన పంటలు 4 లక్షల ఎకరాలు దెబ్బతింటే వాటికి ₹1 ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా? 1 ఎకరానికైనా సరే ఇది ఇన్సూరెన్స్ ఉందా? ఈ విధంగా రైతులంతా కూడా మనమల మాడిపోతున్నారు. మీరు అరటి రైతులు చూడండి, అరటి రైతులు కేజీ ₹1, రూపాయి, ₹1, మ్యాక్సిమం ₹2. ఇదే చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆ రైతులు చేసిన రిఫార్మ్స్. వరే ఈద్ అంటున్నాడు, వరి రైతులు అద్భుత పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. మామిడి రైతులకి పోయి బంగారుపాలెంలో పోయి నేను ₹8 ఇస్తాను, అదే మన ప్రభుత్వం ₹4 ఇస్తుంది, కంపెనీ ₹8 ఇస్తుంది, మొత్తం ₹12 తీసుకోండి అని చెప్పి ఒక హామీ ఇచ్చారు. ఆ ₹12 కూడా చాలదని చెప్పి రైతులు గగ్గోలు పెట్టారు. పక్కనే కర్ణాటకలో రైతులకు ₹16 పోతా పోయి మ్యాంగికి ₹16 డిక్లేర్ చేసి ₹16 ఇస్తా ఉంటే నువ్వు ₹12 డిక్లేర్ చేసావు. కానీ ₹12 ఇచ్చావా? ఈ రోజు కంపెనీలు వాళ్ళు ₹3, ₹4, ₹5 వేసేటువంటి పరిస్థితి. ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి సబ్సిడీ ఏమైంది? నువ్వు ఇస్తామన్నటువంటి ₹4 కేజీకి ఇన్సెంటివ్ ఏమైంది? ఎన్ని కేజీలు మామిడికి నువ్వు ఇన్సెంటివ్ ఇచ్చావు అనేటువంటిది చెప్పాలి చంద్రబాబు నాయుడు. ఈ విధంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విద్యార్థులకి మీ ముందే చెప్పాడు, మేము సూపర్ 6, సూపర్ హిట్ అని చెప్పని అన్ని కూడా అమలు చేశామని చెప్పని ఆయన తెలుగుదేశం ప్రతినిధి ఎవరో ఆయన నాకు కనిపించట్లేదు, ఆయన చెప్తున్నాడు. నిజంగా నేను అడుగుతున్నాను ఆయన్ని, అయ్యా మీ సూపర్ 6ని అమలు చేశారా? ఎంతవరకు అమలు చేశారని మీరే చెప్పాలి. మీరు చేసేటువంటి అమలులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అమలుని కాపీ కొట్టి చేసినటువంటి కార్యక్రమమే కానీ ఒక్కటి కూడా కొత్తది కార్యక్రమం లేదు, దానికన్నా మెరుగ్గా చేసినటువంటి కార్యక్రమం లేదు.
మీరు చెప్పినటువంటి సూపర్ 6 లో ప్రతి మహిళకి 18 సంవత్సరాలు నిండిన తర్వాత నెలకు 1500 రూపాయలు ఇస్తామన్నటువంటి హామీలు నెరవేర్చారా? రైట్ ఓకే మసూద్ రెడ్డి నెరవేర్చారా? సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామన్నారు, ఇప్పుడు 2 సంవత్సరాలు ఇవ్వాలి. 6 సిలిండర్లు మీరు ఇచ్చిన మసూద్ రెడ్డి గారు ఒక్క నిమిషం మనకి ఇప్పుడు దాకా 6 సిలిండర్లు ఇవ్వాలా? మీరు ఒకటి అన్నదాతకి సుఖీభవ అంటూ 1 సంవత్సరానికి 20,000 ఇస్తామన్నారు, 2 సంవత్సరాలకి 40,000 రూపాయలు. మీరు ఇప్పుడు దాకా ఇచ్చింది ఓకే మసూద్ రెడ్డి గారు, పాయింట్ నాకు అర్థమైంది, మీ పాయింట్ నాకు అర్థమైంది. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, మనకి టైం ఎక్కువ లేదు. ఒక్క నిమిషం, మీ పాయింట్ అర్థమైంది. వీ హ్యావ్ టేకెన్ అప్ ఆల్ యువర్ పాయింట్స్ సేయింగ్ దట్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆబ్వియస్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ప్రజలకి కనపడతారు ఆల్టర్నేటివ్. అదే మా ధైర్యం, అదే మా కాన్ఫిడెన్స్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఈరోజు సార్ ఒక్క నిమిషం సార్, ఈరోజు రాష్ట్రంలో ఎంత దుర్గతి పాలలో ఉందంటే, హలో రైట్ కంటిన్యూ సార్, కంటిన్యూ. వినపడుతుంది. ఈ రోజు రాష్ట్రం ఎంత అభావత పాలలో ఉందంటే, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఏ విధంగా ప్రజల మీద రుద్దుతున్నాడో మళ్ళా లోకేష్ మళ్ళా ఒకసారి గుర్తు చేశాడు. నా రెడ్ బుక్ లో 3 పేజీలు మాత్రమే అయింది, ఇంకా ఎన్ని పేజీలు ఉన్నాయో తెలియదు. రెడ్ బుక్ వల్ల ప్రజలు రెడ్ బుక్ రాసింది సార్ ఒక్క నిమిషం మసూద్ రెడ్డి గారు. ఓకే సార్, ఒక్క నిమిషం. రెడ్ బుక్ రాసింది, గుర్తు పెట్టుకుంది మీ గురించి, అధికారుల గురించి, చట్టవిరుద్ధంగా ప్రవర్తించిన వాళ్ళ గురించి. సామాన్య ప్రజల లిస్టు దాంట్లో లేరు కాబట్టి మాకేమి రెడ్ బుక్ మీద ఎటువంటి భయాలు ఏమి లేవు. కానీ మీరు అంటున్నారు కదా, మేము వచ్చిన తర్వాత అరెస్టులు చేస్తాము, పీపీపీ తీసుకున్న వాళ్ళని. వాళ్ళు కూడా ప్రజల్లో భాగమే, ఎందుకంటే వాళ్ళు వ్యాపారస్తులు. ఒక్క నిమిషం ఆగండి సార్, నాకు ఎక్కువ టైం లేదు. ఒక్క నిమిషం నేను మళ్ళీ ఇంకొక రౌండ్ అందరూ ఒపీనియన్ తీసుకోవాల్సింది ఇదే టాపిక్ మీద. ఒక్క నిమిషం ఆగండి. అలాగే రప్పాలు, అలాగే పుట్టినరోజులప్పుడు కూడా పొట్టేలు తలలు నరిగేసేసి ఈ రక్త తర్పణాలు, వీటిని చూసి ప్రజలు భయపడతారు. రెడ్ బుక్లో ప్రజల పేర్లు లేవు కాబట్టి ప్రజలకు సంబంధం లేదు. మీరు తేల్చుకోండి. మీరు ఏదో డిజిటల్ బుక్ ఓపెన్ చేస్తా అంటున్నారు కాబట్టి మీరు ఆ కార్యక్రమంలో ఉండండి. సార్ ఒక్క సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి సార్. సురేంద్ర నాయుడు గారు ఓన్లీ 1 minute అంతే కౌంటర్కి. ఎవ్రీ గెస్ట్ విల్ గెట్ 1 minute ఓన్లీ ఆన్ దిస్ టాపిక్. చెప్పారు సార్, విదేశీ విద్య లేదు అనేసి. విదేశీ విద్య 5 సంవత్సరాలు ఎత్తేసినారు సార్ వాళ్ళు. మధుకు తెలియకపోతే తెలుసుకోమని చెప్పండి. విదేశీ విద్య 5 సంవత్సరాలు ఎక్కడా లేదు. ఇంకపోతే మేము ఇచ్చినటువంటి హామీలను ఏ హామీ నెరవేర్చలేదు చెప్పండి. 2 మూడోది వచ్చి ఇప్పుడు మ్యాంగోకు వీళ్ళు ఏదో గిట్టుబాటు ధర ఇచ్చినాము అంటారు. గత 5 సంవత్సరాలలో గిట్టుబాటు ధర ఇవ్వాలా? మేము ఇచ్చాం. మేము 8 రూపాయలు ప్లస్ 4 రూపాయలు 12 రూపాయలు ఆ రైతుకి ఇచ్చి మేము ఆదుకునింది రైతును. మేము వీళ్ళు కాదు, రైతు పచ్చిపాతి తెలుగుదేశం ప్రభుత్వం. వీళ్ళు ఎందుకు మాట్లాడతారు, ఏం మాట్లాడతారో తెలియదు వీళ్ళకి. ప్రజల్లోకి రావాలి కదా వీళ్ళు. మరి ఇదే మధు చెప్పే మాట ప్రజల్లోకి చెప్పండి వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే. అసెంబ్లీలోకి రమ్మని చెప్పండి వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే. ఇదే మాట చెప్పండి. మధు చెప్పే మాట జగన్మోహన్ రెడ్డిని చెప్పండి అంటే 11 మంది ఎమ్మెల్యేలు వచ్చి అసెంబ్లీలో చెప్పండి. అది చెప్పకుండా వీళ్ళు మాట్లాడితే ఎట్లా? కరెక్ట్ కాదు కదా ఇది. చెప్పండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే బంగాళపాలెం మామిడి రైతుల దగ్గరికి రమ్మని చెప్పండి. నువ్వు ఏం మాట్లాడతావు? నీకు విషయాలు తెలియకుండా నువ్వు మాట్లాడతావు. నువ్వు 12 రూపాయలు ఇచ్చింది మేము. 12 రూపాయలు మేము ఇచ్చాము రైతుకి. 5 సంవత్సరాల్లో రైతును కన్నెత్తి చూడనటువంటి పాపాత్ములు మీరు మాట్లాడతారు. మీరు టమాటా రైతులకి గిట్టుబాటు ఒక్క నిమిషం. నేను ఇక్కడ ఓన్లీ కన్స్ట్రక్టివ్ గా డిబేట్ వెళ్ళడం కోసమే నేను మరో ఛాన్స్ ఇచ్చాను. మళ్ళీ క్రాస్ టాక్ వద్దు, టైం ఎక్స్టెండ్ అవుతుంది. అక్కడికి కన్ఫైన్ అయ్యి ఉండండి. మీ పాయింట్స్ అన్ని కూడా బయటకు వెళ్తున్నాయి కాబట్టి నో ప్రాబ్లం. సార్ బాజీ గారు. మసూద్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈ డాటా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన డాటా నేను చెప్తున్నానని మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి గూగుల్ సెర్చ్ చేయమనండి. నవంబర్ 20వ తేదీన 2024
నవంబర్ 20వ తేదీ 2024వ తేదీన వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద మాట్లాడుతూ ఏం మాట్లాడాడో ఒకసారి మననం చేసుకోమనండి, చూడమనండి. 10 లక్షల నుంచి 14 లక్షల కోట్ల అప్పు ఉంది అని మాట్లాడుతున్నారు. కానీ కాగు ఇచ్చిన నివేదిక ప్రకారంగా మేము చేసిన అప్పు 6.4 లక్షల కోట్లు మాత్రమే అని జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ నాయకుడు స్వయంగా అక్కడ క్లెయిమ్ ఎకనాట్ చేశారు. వాళ్ళ నాయకుడు ఎకనాట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే సమాధానంగా ఇచ్చిన సమాధానం మీరు వినండి. 3,33,000 కోట్లే. మీరు ఆపండి. మీ నాయకుడు చెప్పిన రిపోర్ట్స్ ప్రకారంగానే మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. మధుసూదన్ రెడ్డి గారు మధుసూదన్ రెడ్డి ఒక్క నిమిషం ఆగండి. ఈ అప్పులు కానీ ఈ ఫైనాన్స్ రిలేటెడ్ టాపిక్స్ ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. నంబర్లు గారిడీలు చేయడానికి ఇది ఎకనామిక్స్, ఇది ఒక్క నిమిషం ఆగండి. దీంట్లో రకరకాల అప్పులు ఉంటాయి. ఆన్ రికార్డ్ చెప్పే అప్పులు కొన్ని ఉంటాయి, ప్రభుత్వ పరంగా చెప్పేవి. అలాగే కొలాటరల్ గా తీసుకునే అప్పులు చాలా ఉంటాయి. కాబట్టి మనమేమి ఇక్కడ ఎకనామిక్ ప్రొఫెసర్ కాదు. ఒక్క నిమిషం ఆగండి సార్ ప్లీజ్, ఒక్క నిమిషం, నాకు టైం లేదు. ఆయన పాయింట్ మాట్లాడుతున్నారు, లెట్ హిమ్ కంప్లీట్. ఎలాగ మీ పాయింట్ ఆల్రెడీ వెళ్ళింది కదా, మీరు అసెంబ్లీలో చెప్పింది మాట్లాడారు, పార్లమెంట్ లో చెప్పింది ఒక్క నిమిషం ఆగండి సార్. నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఒక్క నిమిషం ఆగండి, నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను. ఒక్క నిమిషం ఆగండి సార్. ఇవేం ఫైనల్ కాదు, అప్పుల్లో రకరకాల అప్పులు ఉంటాయి. అదే నేను చెప్పేది. పార్లమెంట్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ కానీ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ కానీ చెప్పే లెక్కలు కొన్ని ఉంటాయి. వినండి, అన్ని కలపరు, అన్ని అప్పులు కలపరు సార్. ఒక నిమిషం ఆగండి. అన్ని అప్పులు కలిపి చెప్పరు. అఫీషియల్ గుండే వేరే గుంటే రకరకాల అప్పులు ఉంటాయి ఇవి. సార్ బాజీ గారు కంప్లీట్. కాక్ నివేదిక ప్రకారంగా 6.47 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినట్టు కాగ్ ఇచ్చింది. అలాగే మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్ ప్రకారంగా 3 రకాల అకౌంట్స్ ఉన్నాయి దీంట్లో. ఆ 3 రకాల అకౌంట్స్ కలిపితే ఆ ఫిగర్ వస్తుంది 9 లక్షల కోట్లు. సరే పక్కన పెట్టండి. అది 2 లక్షల కోట్లు ఎక్కువ తక్కువ అనేది నేను మాట్లాడటల్లా. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడారు? మేము అప్పులు తెచ్చి పంచలా జనానికి అన్నారు. ఇప్పుడు మీరు 2,54,000 కోట్లు పంచాం మేము అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. ఈ 2,54,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం మిగులు బడ్జెట్ నుంచి సంపాదించి పంచారా, అప్పుల్లో నుంచి పంచారా? సమాధానం చెప్పండి. అప్పులు తెచ్చి పంచారా 2,54,000 కోట్లు జనానికి, లేకపోతే సంపాదించి పంచారా? చెప్పాలి మధుసూదన్ రెడ్డి గారు. మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పింది అబద్ధం అనేది ప్రూవ్ కాదా? అది చెప్పండి. పంచారు. రైట్, ఓకే, పాయింట్ టేకర్. ఒక నిమిషం కృష్ణాంజలి గారు, దీంతో పాటు ఇంకొకటి కూడా ఉంది. 25 నుంచి 30 సంవత్సరాలు అసలు రాష్ట్రం ముందుకు వెళ్ళిపోయిందంట. అంటే 2024 ప్లస్ 25 వేసుకుందాం సార్, 2050. అంటే వీళ్ళు ఏంటండి, వీళ్ళు ఇంకా 2047 అంటున్నారు. 2047 ఎప్పుడో అచీవ్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లోనే మనం 2047 విజన్ 2047 దాటేసాం. సో ప్లీజ్. రామకృష్ణారెడ్డి చెప్పినట్టుగా అద్భుతమైనటువంటి పాలన అందించి మేము ఒక 25 సంవత్సరాలు సరిపోయిన ముందు అడ్వాన్స్డ్ పాలన అందిస్తే మరి ప్రజలు 11కి ఎందుకు సీట్లు ఇస్తారండి? ప్రజలు ఏమన్నా తెలివి తక్కువ వాళ్ళ? ఎంత అద్భుతమైన పాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు ఇవ్వరు? జగన్మోహన్, నాకు తెలిసి అయితే ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ఎన్నికల తీర్పు కూడా అంతా ప్రజాస్వామ్యతంగా ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగానే స్పష్టమైనటువంటి తీర్పులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మధుసూదన్ రెడ్డి గారు ఈ డిబేట్ లో ఆయన చెప్పినటువంటి 2 యాంగిల్స్ అని. ఒకటి ఏంటి అంటే తమ ప్రభుత్వంలో ఏమేమి పనులు చేశారు, ఎన్ని రకాల పనులు జరిగాయి, ఎన్ని రకాల మేళ్లు జరిగాయి, ఎన్ని చెప్పాడు మధుసూదన్ రెడ్డి గారు. నేనేమంటానంటే సిద్ధం సభల్లో ఇవేనండి చెప్పింది. మొత్తం సిద్ధం సభలు పెట్టి కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజున ఇవే చెప్పారు. ఇవి చెబితేనే అయ్యా మీరు అసలు విషయాన్ని మర్చిపోయారు, అప్రజాస్వామికమైన చర్యలు ఉన్నాయి, ఎవడు గొంతెత్తి మాట్లాడటానికి లేదు, ఎవడు తీసిపోయి వాడిని కొడుతున్నారు, ఎంపీలకే దిక్కు లేదు,
అదే విధంగా మీరు రోడ్లు వేసినటువంటి పరిస్థితి లేదు, డెవలప్మెంట్ లేదు, నిరుద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది, జాబ్ క్యాలెండర్ లేదు. ఇవన్నీ చూసిన తర్వాత మీకు 11 సీట్లకు మీరు ఫిట్ అవుతారు అని నిర్ణయించి ఇచ్చారు. ఇది మొదటి అంశం. మీరు ఎంతసేపు చెప్పినా ఇవన్నీ డెవలప్మెంట్స్ ఇవన్నీ విన్న తర్వాతే వచ్చిన 11 సీట్లు అనేటువంటి అంశం. రెండోది ఏమంటారు మధుసూదన్ రెడ్డి గారు, మాకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు జరిగినటువంటి ఇప్పుడు ఈ సమస్యలు ఉన్నాయి కూటమి ప్రభుత్వంలో అని ఒక పెద్ద లిస్టు చదివారు. కూటమి ప్రభుత్వంలో ఇవన్నీ సమస్యలు ఉన్నాయి అనేటువంటి దాన్ని ఆయన చెప్పిన దాన్ని మనం కూడా అంగీకరిద్దాం. కానీ ఇది మధుసూదన్ రెడ్డి గారు డిబేట్ లో చెప్పినట్టుగానే ఈ సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అసెంబ్లీ మాట్లాడితేనో లేకపోతే ఈ సమస్యల మీద ప్రజల్లోకి వెళ్ళి పోట్లాడితేనో అప్పుడు మీకు క్రెడిట్ వస్తుంది తప్ప మన డిబేట్ లో కూర్చొని మధుసూదన్ రెడ్డి గారు ఎంత అడిగితే ఎంత గీపెడితే మనల్ని కన్విన్స్ చేస్తే ఏ సరిపోయింది? ప్రజలను కదా కన్విన్స్ చేయాల్సింది. మీరు ప్రజలకు సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్ కదా ఉపయోగించుకోవాల్సింది. ప్రజాస్వామ్యతంగా అసెంబ్లీ అనేటువంటిది మీకు ఉన్నటువంటి అద్భుతమైన ప్లాట్ఫామ్. దానికి బాగుపోతండ్రి, ప్రజల్లోకి ఎలాగో వెళ్ళకపోతండ్రి. మరి ఈ సమస్యలన్నీ ఉన్నాయి అనేటువంటి విధమా అదే విధంగా ఈ కూటమి ఫెయిల్ అయింది అని కనుక మీరు చెప్పింది ప్రజల చేత ఒప్పించాలి అని అంటే ఈ కూటమి ఫెయిల్ అయింది, ఎస్ మాకు ఇవ్వండి అంటే వాళ్ళు ఫెయిల్ అయినట్టుగా మీరు నిరూపించారు కదా. మీరు జనంలోకి వెళ్ళి 4 కూడగట్టాలి కదా. మీకు ఆల్రెడీ 1,36,00,000 ఓట్లు వచ్చాయి, జనం ఉన్నారు, 40% ఓట్లు వచ్చాయి. అంతకన్నా పెరిగే విధంగా ప్రయత్నం చేయడానికి ఉన్నవాళ్ళు పోయేటువంటి విధంగా మీ వ్యవహార శైలి ఉన్నటువంటిది అంతా మనం చూస్తున్నాం. కాబట్టి మధుసూదన్ రెడ్డి గారు మీరు చేసే పనిని మీలాగా కనీసంగా మీ జగన్మోహన్ రెడ్డిని ఒక ప్రయత్నం చేసి చేయమనండి. అప్పుడు ఏదైనా ఫలితం వస్తుందనే దాని మీద మీరు ఆశించడానికి అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. సార్ ఒక్క నిమిషం సార్. మధుసూదన్ రెడ్డి గారు మీరేం కొత్త కాదు, అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్యానల్ కూడా కొత్త కాదు. అలాగే ఈ టాపిక్స్ అన్ని రిపీట్ అవుతా ఉంటే మళ్ళీ మాట్లాడుకుందాం.